హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి కంప్లీట్గా ఇందులో మా అత్తయ్య కూడా ఉంటారు. సో అప్పుడు అంటే చిన్నమ్మమ్మ అవుతారు. సో తను ఉన్నప్పుడు ఇంకా వ్లాగ్ తీసాను, మళ్ళీ పోస్ట్ చేయలేదనమాట, చాలా రోజులు అయిపోయింది. సో తను ఈరోజు ఊరికి వెళ్ళిపోతున్నారనమాట. మళ్ళీ ఇక్కడ ఉన్నారు కొన్ని రోజులు, తర్వాత మళ్ళీ బ్యాక్ టు హోమ్ టౌన్. సో మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతున్నారు. ఈ పీకాక్ ఫెదర్స్ అక్కడ దేవుడి దగ్గర పెడతా అంటే ఇంకా కొన్ని ఇచ్చాను అనమాట తీసి. ఇవి నేను నా చేతులతో చేసుకున్న పీకాక్ ఫెదర్స్. సో ఇంకా వీలైతే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి తోటకి తెచ్చుకోవాలి. దెన్ ఇంకా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ పూరి చేస్తున్నాను స్పెషల్గా. సో ఇలా టైం ఉన్నప్పుడు, అంటే హాలిడేస్ టైంలోని ఇలా చేయడం అవుతుంది. నార్మల్ టైంలో రెగ్యులర్ ఫుడ్ అంతే. ఏదైనా పూరి అంటే స్పెషలే కదా, టైం టేకింగ్ కాబట్టి ఆ స్పెషలే. సో ఫస్ట్ అయితే నేను పూరి ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తాను, బికాజ్ ఇట్స్ హెల్దీ కాబట్టి అంతే. అంటే మైదా అసలు ఇంక్లూడ్ చేయను, సాగుతుంది, పిల్లలు కూడా తింటారు కాబట్టి వద్దనేసి. అండ్ ఇంకా అది కలిపేసి మార్నింగ్ ఈరోజు డే అంతా నేను చూపిస్తాను, ఈ వ్లాగ్లో ఉంటుంది. సో నెక్స్ట్ పూరీ కర్రీ కుక్కర్లోని పొటాటో కర్రీ చేసేస్తున్నాను అనమాట. సో ఫాస్ట్గా అయిపోయేది. తనకి లంచ్ కూడా ప్యాక్ చేయాలి కాబట్టి, సో దీనికి ఉంటుంది కదా అని నైట్ బ్రేక్ఫాస్ట్కి, అంటే నైట్ ట్రైన్లోకి అదంతా ఉంటుంది కదా, సో దానికి కూడా అవుతుంది చెప్పి ఇలా పూరి కానీ చపాతీ కానీ చేద్దామని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇంకా పొటాటో కర్రీ, నేను ఈ పూరీ కర్రీ ఎప్పుడు చేసినా సరే మా చిన్నమ్మమ్మ చేసినప్పుడు గుర్తొస్తారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఫాస్ట్గా చేసేసారు. సో ఆ స్టైల్లో ట్రై చేద్దామని సేమ్ ఇదే కుక్కర్, ఈ టైప్ ఆఫ్ కుక్కర్లోనే చేశారు. సో బ్లాగ్ చూస్తూ ఉంటే అర్థమవుతుంది, నేను పేరు చెప్పట్లేదు కానీ. సో ఫైనల్లీ ఇంకా అది చేసినప్పుడల్లా తనే గుర్తొస్తారనమాట. పూరీ కర్రీ ఆ రోజు చాలా బాగుంది. సో సేమ్ నేను దగ్గరుండి చూశాను. సో సింపుల్గా అయిపోతుంది, బయట హోటల్లో తిన్నట్టు అనిపించింది అనమాట ఆ రోజు. అంటే ఆ టేస్ట్ బాగా నచ్చింది, సింపుల్గా అయిపోయింది. అండ్ నేను కూడా ఇంకా అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాను. సో ఫైనల్లీ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. సో మీ అందరికీ ఎలా ఉన్నదో కానీ, నేను కుకింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ అన్నీ మన రిలేటివ్స్లో దగ్గర వాళ్ళు, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు ఎందులో స్పెషలో మనకు తెలుస్తుంది కదా తినేటప్పుడు. సో వాళ్ళు ఇది బాగా చేస్తారు కర్రీ అనేటప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి రెసిపీ తీసుకోవడము, లేదు అంటే వాళ్ళు చేసే స్టైల్లో చేయడము, అలాంటివి నేను ట్రై చేస్తూ ఉంటాను. సో నా కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక పూట కష్టపడి చేసాము అంటే నెక్స్ట్ పూట కొంచెం సింపుల్గా అయిపోవాలి. ప్రతి పూట కష్టపడి చేస్తూ కూర్చోలేను అనమాట. అంటే మార్నింగ్ చేశాను అంటే అది ఫుల్ ప్లెజ్డ్గా తిన్నాము, నెక్స్ట్ పూట కొంచెం సింపుల్గా అయినా సరే కానిచ్చేయాలన్నమాట. సో ఏదో ఒక పూట స్పెషల్గా ఆర్ ఏదో ఒక రోజు స్పెషల్గా ఉండాలి అనేది నా ఒపీనియన్. ఎవ్రీ టైం రెగ్యులర్గా అయితే నేను అస్సలు తినలేను. అండ్ కర్రీస్లో కూడా రెగ్యులర్ కర్రీస్ ఎక్కువ నేను ఆఫ్ చేసుకోను అనమాట. దానిలో ఏదైనా మిక్స్ చేయడము, డిఫరెంట్గా ట్రై చేయడము. బికాజ్ మన ఇంట్లో అందరూ మనలాంటి మెంటాలిటీ, ఏదైనా తింటారు ఓకే అని అనుకునే వాళ్ళు ఉంటే ఏదైనా ట్రై చేయొచ్చు. మా హస్బెండ్ అలా ఏం కాదు. సో ఏం చేసినా సరే, కొత్తగా ట్రై చేసినా సరే ఓకే యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి నేను అలా కొత్తగా ట్రై చేస్తాను అంతే. అండ్ చెప్పాలంటే నేనే కొంచెం ఎక్కువ ఎంచుతాను. సో ఇంకా బాగుంటేనే తింటాను అనమాట. సో అలా ఉంటుంది. అండ్ ఇక్కడ పూరీ స్టైల్ చూపిస్తున్నాను అనమాట. మనం ఒకటి పూరీ చేసుకొని ఎంతసేపు టైం లేని వాళ్ళు ఇలా కూడా చేయొచ్చు. ఫస్ట్ నేను చెప్పిన మెథడ్లో కటింగ్ అయినా చేయొచ్చు, లేదు అంటే పెద్ద పూరీలా చేసేసి ఇలా సమోసాలా కట్ చేసేసి ఫ్రై చేసేయడమే. నేను రెగ్యులర్గా ఇంట్లోకి అయితే ఇలానే చేస్తాను. పెద్దగా ఒక పూరీ చేసేసి సింపుల్గా కట్ చేసేస్తే ఒకేసారి వాళ్ళకి సర్వ్ చేసేయచ్చు కూడా, వేడివేడిగా వెంటనే ఇచ్చేయచ్చు కూడా. సో షేప్ ముఖ్యం అనుకుంటే ఆ రౌండ్ షేపే టైం టేకింగ్. షేప్ ఎలా అయినా పర్లేదు, ట్రయాంగిల్ అయినా ఓకే అంటే ఇది బెస్ట్. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. సో ఈరోజు మధ్యాహ్నం ఉందన్నమాట, ఆఫ్టర్నూన్ ఉంది మా అత్తయ్యకి ట్రైన్. సో ఇంకా లంచ్ చేసి అందరం వెళ్ళిపోతున్నాము. ఈరోజు లంచ్ రసం ఉంది కొంచెం, అండ్ మార్నింగ్ పొటాటో కర్రీ చేశాను కదా పూరికి, సో అదే లంచ్లో తినేసి మ్యాంగోస్ వచ్చేసాయి కాబట్టి మ్యాంగో స్పెషల్ ఈరోజు. ఇంకా అందరం కూర్చొని లంచ్ చేసి ఫస్ట్ రెడీ అయిపోయి పిల్లలకి తినిపించేసి దెన్ మేము కూడా తినేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ వెళ్తూ చూసాము స్నేక్.
బాబోయ్! ఇంత పెద్ద స్నేక్ దగ్గర నుంచి చూడడము చాలా రోజులు నా చిన్నప్పుడు చూసాను. మళ్ళీ ఇప్పుడు చూసాను అనమాట. సో, స్నేక్ ఎదురైంది. అండ్ ఆన్ ది వే మాకు వెళ్తుండగా ఒక జాతర జరుగుతుందనమాట. రోడ్ ఫుల్ ట్రాఫిక్ ఉంది. అది ఏంటో మరి శ్రీరామనవమి అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు శ్రీరామనవమి అంటే ఒక గుడి దగ్గర చేస్తున్నారనమాట. మేబీ అది యాన్యువల్ డే అంటే టెంపుల్ ఓపెన్ చేసి అన్ని ఇయర్లీ వన్స్ అలా చేస్తారేమో తెలీదు. మేము కూడా కొత్తగా వచ్చాం కాబట్టి. ఇంకా వెళ్తూ వెళ్తూ అందరికీ పానకము ఇంకా మజ్జిగ ఇచ్చారు. సో, ఆ వెహికల్స్ ఆపి మరీ ఇచ్చారనమాట. సో, మేము కూడా ఒక్కొక్క గ్లాస్ తీసుకొని చల్లగా తాగేసి బయలుదేరాము. అండ్ ఇక్కడ జానుకి ఏమైంది అంటే రా మ్యాంగో ఉంటుంది కదా, అది పచ్చిగా కడగకుండానే తినడానికి ట్రై చేసింది అనమాట. జీడి ఉంటుంది కదా, అంటుకొని అలాగా అయిపోయింది లిప్స్ కింద. సో, చూసుకోండి, నేను ఫస్ట్ టైం చూసాను ఇలాగా. సో, ఇంకా స్టేషన్ వచ్చేసింది. వెళ్తూ వెళ్తూ మాకు చాలా దూరం యాక్చువల్గా మాకు చెప్పాలి అంటే. సో, ఎవరైనా మా ఇంటికి రావాలన్నా మేము ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా రైల్వే స్టేషన్ చాలా దూరం అనమాట. సో, ఎప్పుడో కానీ ఇలా దేబెడ్డంకి తప్ప మళ్ళీ చాలా రేరు టౌన్ సైడ్ వచ్చేది అనమాట. బెంగళూరు లైక్ సిటీ సైడ్ వచ్చేది చాలా తక్కువ. ఇది బెంగళూరు యశ్వంతపూర్ ఎక్కడో ఇది. యశ్వంతపూర్ యలహంక అనుకుంటా. సో, అక్కడికి వచ్చాము. సో, ట్రైన్ రాకముందే కొంచెం లక్కీగా ఫాస్ట్గా వచ్చేసాం అనమాట. కొంచెంసేపు వెయిట్ చేస్తూ ఉన్నాము. సో, జాను ఏడుస్తుంది వాళ్ళ నాన్నమ్మ వెళ్ళిపోతున్నారని చెప్పి. అంటే ఈసారి చాలా వాళ్ళ నాన్నమ్మ దగ్గర చాలా నేను స్కూల్కి వెళ్ళినప్పుడు వదిలేసి వెళ్ళాను అనమాట. సో, వాళ్ళిద్దరికి బాండింగ్ కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది. సో, ఇంకా ఇద్దరు కూడా కొంచెం ఎమోషనల్ అయిపోయారు లాస్ట్కి వాళ్ళని చూసి మేము. సో, ఇంకా ట్రైన్ వచ్చేసింది. ఇంకా ఎవరైనా వచ్చినప్పుడు ఓకే బాగానే ఉంటుంది. వెళ్ళినప్పుడు కొంచెం బాధే అనిపిస్తుంది. బయటికి చూపించిపోయినా అది ఉంటుంది. ఎవరు వెళ్ళిపోయినా సరే ఇక్కడ ఎలోన్ అయిపోతున్నాం మేము అనేసి అన్నీ బయటికి చెప్పలేం కదా. సో, అలా అనిపిస్తుంది అనమాట. ఈ వీడియో ద్వారా అలా చెప్పాను. సో, చాలా మిస్ అవుతాం ఫ్యామిలీ మెంబర్స్ని అయితే మేము. మా వీడియోస్ చూసి వాళ్ళు మిస్ అవుతారో లేదో మమ్మల్ని తెలియదు కానీ మేము వాళ్ళని చాలా రోజులకు చూస్తాం కాబట్టి మేమైతే చాలా మిస్ అవుతాం. ఈవెన్ ఇప్పుడు పిల్లలు ఇంకా వాళ్ళు మన పిల్లల్ని ఇంకా బాగా చూసుకుంటున్నారు అంటే ఇంకా ఎక్కువ మిస్ అవుతాం కదా. సో, అలా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఏదో కొంచెం మంచిగా నేచర్ కనిపించింది అనమాట. సో, ఈ పర్టికులర్గా ఈ ప్లాంట్ ఎందుకు తీసాను అంటే, సో మా ఇంటి దగ్గర ప్లాంట్ వేశారు. సో, అలాంటి ఫ్లవర్స్ వస్తాయని శ్రీకాంత్కి చూపిస్తున్నాను. అండ్ ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అలానే ఆన్ ది వే మాల్ ఉందన్నమాట. RMZ మాల్కి వెళ్ళాము. రిషి ఫస్ట్ నుంచే అంటుంది వెళ్దాం 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 అనేసి. అంటే అక్కడ మేము వేరే ప్లేస్లో ఉన్నప్పుడు ఎక్కువగా అక్కడికే వచ్చేవాళ్ళము. సో, ఇంకా ఆన్ ది వే అదే కాబట్టి మళ్ళీ అక్కడికే వెళ్ళి కొంతసేపు అలా అలా తిరిగి, ఏం లేదు మాల్ అంటే ఏం కొనకపోయినా జస్ట్ అలా అన్నీ ఒకసారి చూసి అన్నీ అప్డేట్ చేసుకొని ఎలా ఉన్నాయి కొత్త వస్తువులు ఏంటి ఏమంటారు విండో షాపింగ్ లాగా అనమాట, అంతే. దెన్ కొంచెం పొట్ట ఫుల్ అయింది కాబట్టి ఇంక పిల్లలు ఊరుకుంటారా అక్కడ అన్నీ. నాకు ఈ టైప్ ఆఫ్ గేమ్స్ అంటే చాలా ఇష్టం పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి. లైక్ రిమోట్ గేమ్స్ అంటారు, ఎలక్ట్రిక్ టైప్ ఆఫ్ గేమ్స్ కన్నా ఇలా ఫిజికల్గా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం, ఇలా మొత్తం ఏమంటారు వితౌట్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఇలాంటివి ఏం లేకుండా ఇలా ఎక్కి దిగి దీన్ని ఏమంటారో తెలియదు ఎగ్జాక్ట్లీ ఈ గేమ్స్ని. సో, ఇలాంటివి అంటే నాకు ఇష్టం, ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. మెయిన్ రిషికి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి. సో, భయపడకుండా అన్నీ ప్రతి ఒక్కటి ఆడేసింది. సో, తన కోసమైనా వెళ్ళాలనిపిస్తుంది అనమాట. అంటే రిషికి ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ అనమాట. సో, ఫుల్గా ఆట అనే పదాన్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఆడేస్తుంది. అంత ఇష్టం తనకి గేమ్స్ అంటే. సో, బాగుంది, ఈ కాన్సెప్ట్ బాగుంది. ఎవరు అంటే కొత్తగా పెట్టినట్టున్నారు ఇది ఏ మాల్, RMZ మాల్. మరి ఇప్పుడు ఉందో లేదో తెలీదు, ఉండొచ్చు మోస్ట్లీ. ఎవరైనా యలహంక సైడ్ బెంగళూరు నుంచి ఎవరైనా కర్ణాటకలో చూసేవాళ్ళు యలహంక సైడ్ ఎవరైనా ఉంటే ఇక్కడికి వెళ్ళొచ్చు, బాగుంది. సో, ఫైనల్లీ ఈరోజు వ్లాగ్ అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. బాయ్ బాయ్, టేక్ కేర్.